Hello, welcome back to You Can Crack UPSC channel. India's 100th Ramsar site. సో ఇండియాస్ 100th రామ్సార్ సైట్ వచ్చేసి జయప్రకాష్ నారాయణ్ బర్డ్ శాంక్చురీ, లోకల్ నేమ్ సుర్హాతల్. ఇది వచ్చేసి యూపీలో లొకేట్ అయ్యి ఉంది, బలియా అనే ప్లేస్లో. ఓకే, ఈ బర్డ్ శాంక్చురీ అనేది చాలా ఫేమస్ ఫర్ ఏవీ ఫౌనల్ బయోడైవర్సిటీ. వేరియస్ టైప్స్ ఆఫ్ స్పీసీస్ ఆఫ్ బర్డ్స్ అనేవి మనకి ఇక్కడ దొరుకుతాయి. అండ్ మైగ్రేటరీ సెంట్రల్ ఏషియన్ ఫ్లైవే మీరు వినే ఉంటారు, బర్డ్స్ యొక్క రూట్ అది. సో సైబేరియాలో చాలా వింటర్గా ఉంటే ఆ టైంలో మనకి ఈ బర్డ్స్ అనేవి ఈ ప్లేస్లో మైగ్రేట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ప్లేస్ అనేది మైగ్రేటరీ ప్లస్ రెసిడెంట్ బర్డ్స్, అంటే అక్కడ ఉన్న లోకల్ బర్డ్స్ కూడా ఈ ప్లేస్ అనేది చాలా ఫేమస్. సో ఈ వెట్లాండ్ జయప్రకాష్ నారాయణ్ వెట్లాండ్ అనేది ఇట్స్ ఎ న్యాచురల్ వెట్లాండ్. సో ఎగ్జామినర్ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈ వెట్లాండ్ అనేది ఆర్టిఫిషియల్ అని ఇస్తారు, బట్ నో, ఇట్ ఈస్ న్యాచురలీ ఫార్మ్డ్ వెట్లాండ్. ఓకే, న్యాచురలీ ఫార్మ్డ్ వెట్లాండ్. అండ్ దిస్ ఈస్ పెరీనియల్ ఆక్స్బో లేక్. ఆక్స్బో లేక్ అంటే మనకి మీరు మియాండరింగ్ చదివే ఉంటారు, జోగ్రఫీ ఎన్సీఆర్టీస్లో ఉంటాయి, హౌ మియాండర్స్ ఫామ్. ఈ మియాండర్ ఫామ్ అవుతున్నప్పుడు లేక్ మనకి ఇలా వెళ్తుంది కదా, సారీ రివర్ అనేది ఇలా ఫ్లో అవుతుంది కదా. ఇలా ఫ్లో అవునప్పుడు ఇక్కడ ఏదైతే ఈ ప్రదేశం ఉందో ఇది అలా కట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇలా అలా స్లోగా కట్ అవుతుంది బికాస్ ఆఫ్ ద ఫ్లో ఆఫ్ ద రివర్. ఓకే, రివర్ ఫ్లో వల్ల ఈ ప్లేస్ అనేది గ్రాడ్యువల్గా కట్ అయ్యి మనకి ఆక్స్బో లేక్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇప్పుడు చూసారు, ఈ పాత్ అనేది స్ట్రైట్ పాత్ అయిపోయింది. సో ఈ పాత్ అనేది స్ట్రైట్ పాత్ అయిపోయింది. ఇప్పుడు రివర్ అనేది ఇలా స్ట్రైట్గా ఫ్లో అవడం స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఆక్స్బో లేక్ అనేది ఫామ్ అయిపోయింది. సో దీన్ని మనం ఆక్స్బో లేక్ అంటాము. ఇట్ ఫార్మ్డ్ న్యాచురల్గానే ఫామ్ అయింది ఈ వెట్లాండ్ అనేది. ఓకే, సో దీన్ని అనేది అడుగుతారు బికాస్ దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ ఆఫ్ దిస్ లేక్, దిస్ వెట్లాండ్. అండ్ ఇది వచ్చేసి ఫ్రెష్ వాటర్ ఫార్మ్డ్ ఫ్రెష్ వాటర్ వెట్లాండ్. ఇది చాలా వెట్లాండ్స్ మనకి బ్రాకిష్ ఆర్ సాల్టీ వెట్లాండ్స్ ఉంటాయి, బట్ దిస్ ఈజ్ ఫ్రెష్ వాటర్ వెట్లాండ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఏ రివర్ ద్వారా ఈ వెట్లాండ్ అనేది ఫామ్ అయింది అని అడుగుతారు. దట్ ఈస్ గంగా బేసిన్, దట్ ఈస్ గంగా రివర్. ఓకే, గంగా బేసిన్ నుంచి ఈ రివర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ రివర్ని గుర్తుపెట్టుకోండి, గంగా రివర్ని. ఈ గంగా రివర్ని రీప్లేస్ చేసి యమునా రివర్ అని అడుగుతారు ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో. సో రిమెంబర్, గంగా బేసిన్ నుంచి ఈ జయప్రకాష్ నారాయణ్ బర్డ్ శాంక్చురీ వెట్లాండ్ అనేది ఫామ్ అయింది. సో ఇప్పుడు ఎలాగో న్యూస్లో ఉంది కాబట్టి మనము ఒకసారి రివిజన్ చేసుకుందాము. వాట్ ఈస్ 97th రామ్సార్ సైట్? పాట్నా బర్డ్ శాంక్చురీ. పాట్నా బీహార్ కాదు, యూపీ. ఓకే, యూపీలో ఉంది పాట్నా అనే బర్డ్ శాంక్చురీ. 97th రామ్సార్ సైట్ ఆఫ్ ఇండియా. అండ్ 99th వచ్చేసి షీఖా ఝీల్ బర్డ్ శాంక్చురీ. ఇది కూడా ఉత్తరప్రదేశ్లోనే ఉంది. సో 99th వచ్చేసి షీఖా ఝీల్ బర్డ్ శాంక్చురీ. మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్లో క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లీజ్ రిమెంబర్ లాస్ట్ 5 రామ్సార్ సైట్స్ అండ్ ఫస్ట్ 5 రామ్సార్ సైట్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రామ్సార్ సైట్స్ ఆఫ్ ఇండియా. ఓకే, సో 99th వచ్చేసి షీఖా ఝీల్ బర్డ్ శాంక్చురీ ఉత్తరప్రదేశ్. ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్. ఓకే, లాస్ట్ది 99th ఉత్తరప్రదేశ్ అండ్ 100th కూడా ఉత్తరప్రదేశ్లోనే ఉంది. అండ్ 97th కూడా ఉత్తరప్రదేశ్ అని ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. స్టేట్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అడుగుతారు. అండ్ వాట్ ఈస్ 98th రామ్సార్ సైట్ ఆఫ్ ఇండియా? ఎందుకు అడుగుతున్నానంటే ఇది ఒకసారి రివిజన్ చేయమని. దిస్ 98th రామ్సార్ సైట్ వాజ్ రీసెంట్లీ గివెన్ ఇన్ ద హిందూ న్యూస్ పేపర్. ఇక్కడ బన్నీ గ్రాస్ ల్యాండ్స్ ఉంటాయి, మీకు చిన్న హింట్ ఇస్తున్నాను. బన్నీ గ్రాస్ ల్యాండ్స్, ఈ బన్నీ గ్రాస్ ల్యాండ్స్ ఎక్కడ ఉంటాయి, ఏ స్టేట్లో ఉంటాయి తెలిస్తే మనకి 98th రామ్సార్ సైట్ అనేది వచ్చేస్తుంది. సో ప్లీజ్ కమెంట్ వాట్ ఈజ్ 98th రామ్సార్ సైట్ ఆఫ్ ఇండియా. అండ్ ఇప్పుడు ఈ 100th రామ్సార్ సైట్ అనేది వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే రోజున మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే 2026 జూన్ 5th ఎవ్రీ ఇయర్ జరుపుకుంటాము. సో ఈ 2026 యొక్క థీమ్ వచ్చేసి క్లైమేట్ యాక్షన్. హోస్ట్ కంట్రీ వచ్చేసి అజర్బైజాన్, బాకు. ఇవి రీసెంట్గా కరెంట్ అఫైర్స్. సో ఇవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టడానికి ట్రై చేయండి. ఎన్వైర్న్మెంట్ అనేది ప్రతి ఎగ్జామ్ యొక్క ఫేవరెట్ సబ్జెక్ట్. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ దిస్. ఓకే, థీమ్ వచ్చేసి క్లైమేట్ యాక్షన్ అండ్ హోస్ట్ కంట్రీ వచ్చేసి అజర్బైజాన్, బాకు. సో అలానే మనం ఇప్పుడు ఎలాగో ఇది వెట్లాండ్స్ టాపిక్ కాబట్టి వాట్ ఈస్ ద వరల్డ్స్ వెట్లాండ్ డే? విచ్ ఈస్ ద వరల్డ్స్ వెట్లాండ్ డే? దట్ ఈస్ 2nd of Feb 2026 యొక్క థీమ్ వచ్చేసి వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్. ఈ పాయింట్స్ అనేవి మనకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఉపయోగపడతాయి. ఈ వర్డ్స్ అనేవి ఇక్కడ ఇంపార్టెన్స్ దేనికి ఇస్తున్నారు? ట్రెడిషనల్ నాలెడ్జ్ అండ్ కల్చరల్ హెరిటేజ్కి ఇంపార్టెన్స్ ఇస్తూ మనం వెట్లాండ్స్ అనేవి కాపాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ ఆఫ్ కమ్యూనిటీ నాలెడ్జ్ని మనము ప్రోత్సహించాలి. ఎందుకంటే చాలా ట్రైబ్స్ వెట్లాండ్స్ని ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో జనరేషన్స్గా వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీగా భావిస్తూ వెట్లాండ్స్ అనేవి ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ట్రెడిషనల్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ చెప్పాను కదా,
వాళ్ళ యొక్క ప్రాక్టీసెస్ ఏజ్ ఓల్డ్ ప్రాక్టీసెస్ అనేవి వెట్లాండ్స్ని కాపాడడానికి వాళ్ళు ఉపయోగిస్తారు. సో అది మనం కాపాడుకోవాలి, అది దాన్ని కూడా. అండ్ దిస్ థీమ్ ఎంఫసైజెస్ రిలేషన్షిప్ బిట్వీన్ పీపుల్ ప్లస్ కల్చర్ అండ్ వెట్లాండ్. ఓకే, పీపుల్, ఓకే, కల్చర్ అండ్ వెట్లాండ్, దీన్ని గుర్తుపెట్టుకోండి. సో ఈ థీమ్ వరల్డ్ వెట్లాండ్ డే 2026 థీమ్ వచ్చేసి మనకు చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్. ఓకే, మీరు ఇక్కడే గుర్తుపెట్టేసుకోవాలి ఈ వీడియోలోనే. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఒక ఎగ్జాంపుల్ మన ఇండియాలో కనుక చూస్తే మేనార్ వెట్లాండ్ కాంప్లెక్స్ రాజస్థాన్లో ఉంది. దీన్ని బర్డ్ విలేజ్ ఆఫ్ రాజస్థాన్ అని కూడా మనం పిలుస్తాము. ఇక్కడ ఉన్న లోకల్ విలేజెస్ చాలా జనరేషన్స్ నుంచి ఈ మేనార్ వెట్లాండ్ని అండ్ మైగ్రేటరీ బర్డ్స్ని కాపాడుతూ వస్తున్నారనమాట. సో ఇక్కడ మనకి ఇంకొక పాయింట్, మేనార్ వెట్లాండ్ కాంప్లెక్స్ ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో ఉంది. ఇలానే ఇంటర్లింక్ చేసుకుంటూ చదువుకోవాలి. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఈస్ అపతాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఫార్మింగ్. ఇది ఒక ట్రెడిషనల్ వెట్లాండ్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ బై అపతాని కమ్యూనిటీ అనేవాళ్ళు. ఇది ఎక్కడ ఉంటుందంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉందనుకుంటా. ఇంటిగ్రేట్స్ ప్యాడీ కల్టివేషన్ ప్లస్ ఫిష్ ఫార్మింగ్ అనేది ఇక్కడ చేస్తారు ఈ కమ్యూనిటీ వాళ్ళు. ఈ యొక్క ప్రాక్టీస్ని రికగ్నైజ్డ్ బై ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యాజ్ గ్లోబలీ ఇంపార్టెంట్ అగ్రికల్చర్ హెరిటేజ్ సిస్టమ్. ఈ GIAS నుంచి UPSC ఒక PYQ అనేది అడగడం జరిగింది. ఆ PYQ ఒకసారి రివిజన్ చేయండి. అండ్ వాట్ ఈజ్ దిస్ GIAHS, నాకు ఒకసారి కమెంట్ సెక్షన్లో దీనికి ఆన్సర్ చెప్పండి. ఓకే, మీరు 2 ఆన్సర్స్ అనేది ఇవ్వాలి నాకు కమెంట్ సెక్షన్లో. వన్ ఈజ్ వాట్ ఈజ్ 98th వెట్లాండ్ ఆఫ్ ఇండియా అండ్ వాట్ ఈజ్ GIAHS. ఓకే, దీని రోల్ ఏంటి? Okay, thank you for watching. Please revise all the wetlands today. I will pin wetland series here top right corner. Okay, thank you for watching. Remember, you can crack UPSC.